హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఫుడ్ రివ్యూ వ్లాగ్. యాక్చువల్లీ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ అయితే ఆకలేసింది అనమాట. ఆకలేసిన వెంటనే వచ్చేసి నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో వెళ్ళిన 100 వెజ్కి మళ్ళీ వెళ్ళేసి ఒక మినీ టిఫిన్ అయితే నైట్ టైమ్స్ ఆర్డర్ చేశాను అనమాట. 140 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. బట్ అందులో వచ్చేసి ఐటమ్స్ అడిగాను. ఒక చపాతీ ప్లస్ కుర్మా అండ్ ఒక మైసూర్ మసాలా దోశ, ఇడ్లీ అండ్ పొంగల్ అయితే ఇచ్చారు. సాంబార్ బాగుంది, యాక్చువల్లీ మంచిగానే ఉందన్నమాట. ఇడ్లీ కూడా ఇచ్చారు. ప్రశాంతంగా అయితే తినడానికి వెళ్ళాం. అలా మ్యాచ్ చూస్తా ప్రశాంతంగా అయితే అది లేపేస్తాం అనమాట. బట్ ఈ మధ్య ఒక విషయం అయితే బయటకు వచ్చిందనమాట. కోవిడ్ అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది. మనం వచ్చేసి జాగ్రత్తగా ఉండేది బెటర్ అనమాట. యాక్చువల్లీ కడపలో వచ్చేసి 2 కేసెస్ వచ్చేసి రిమ్స్లో వచ్చాయి. అలాగే వైజాగ్లో కొన్ని కేసెస్ వచ్చేసి ఎంటర్ అయ్యాయంట. అలానే బెంగళూరు ఇంకా చెప్పనవసరం లేదు. ఒక ఫస్ట్ ఏదో 5 months బేబీకి వచ్చిందని చెప్పారు. అండ్ ఇక్కడ తమిళనాడులో కూడా ఏదో కొంచెం అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వానలు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా జలుబు, దగ్గు, జ్వరం అంటే ఇలాంటివి నార్మల్గానే వస్తుంటాయి. మనం ఏం భయపడకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటేనా, మరి ఈ టైంలో ఇలాంటివి వచ్చినప్పుడు మంచిగా మనం ఇమ్యూనిటీ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. లైక్ మంచిగా హెల్దీ ఫుడ్ అంట ఇలాంటివి తీసుకోవాలి. లైక్ చికెన్, దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అని మంచిగా తీసుకోవాలి. ఎగ్స్ అంట ఇలాంటివన్నీ. అలానే ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ బాడీని మెయింటైన్ చేసుకుంటే ఏం కాదనమాట. మనం వచ్చేసి ఇలాంటివన్నీ నీట్గా చేసుకుంటూ లైక్ మార్నింగ్ టైమ్స్ ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే నీట్గా అయితే ఏ అయిపోతుంది అనమాట. కొంచెం ఇప్పుడు మనకుండే లేజినెస్కి యాక్చువల్ నాకైతే చాలా అంటే చాలా లేజీ. బట్ నేను వచ్చేసి ఒక్కో రోజు ఒక్కో డైలీ ఛాలెంజెస్ తీసుకుంటూ ఆటోమేటిక్గా మార్నింగ్ టైమ్స్ లేవడం కానీ లైక్ ఏదో ఒక డిప్స్ ఏదో కొట్టడం కానీ. బట్ నేను వచ్చేసి నిదానంగా చేంజ్ అవుతున్నాను అనమాట. లేకుంటే నేనైతే 9-10 o'clock లేస్తుండే ఇక్కడ కాలేజ్లో. అయితే ఇంటి దగ్గర అయితే చెప్పనవసరం లేదనమాట. అమ్మ అయితే పొద్దున్నే సుప్రభాతంతో లేవేస్తుంది. మనకు తెలుసా అమ్మ ఎలాంటి సుప్రభాతం ఇస్తుంది కూడా. అలా లేసేసి మార్నింగ్ టైమ్స్ ఇంకా చెప్పనవసరం లేదు, ఇంటి దగ్గర ఏదో ఒకటి వర్క్ ఉంటుంది ఆటోమేటిక్గా చేస్తాను అనమాట. బట్ ఇక్కడికి వచ్చేసి తలకి ఇంకా కమింగ్ టు ద బోర్ కొడుతుంది అనేసి మ్యాచ్ చూస్తా తింటూ ఉన్నాను అనమాట. మ్యాచ్ చూస్తా తింటూ ఉంటే ఎట్లా అంటేనా, క్లాస్ అని ఒక ఆట ఆడాడు ట్రావిస్ హెడ్. ఒక ఆట ఆడాడు ఇషాన్ కిషన్ కూడా పర్లేదు బాగానే ఆడాడు. బట్ ఏదంటే హెడ్కి ఒక బాల్ తగిలింది అనమాట. ఆ బాల్ తగిలిన వెంటనే కొంచెం లైక్ అనుకుంటే వికెట్ పడిపోయింది. అనికేత్ వర్మ వచ్చిన ఒక 2 or 3 balls ఆయన కూడా వచ్చేసి 13 to 15 runs అయితే తీసుకున్నాడు లాస్ట్ బాల్. మళ్ళీ అయితే ఒక సరికొత్త రికార్డ్, ఐ థింక్ 270 సంథింగ్ ప్లస్ కొట్టారనమాట. ఇప్పుడు టాప్ 5లో ఎస్ఆర్హెచ్ వచ్చేసి టాప్ 5 రికార్డ్ ప్లేస్లో అదే ఉంది, హైయెస్ట్ స్కోర్. ఇంకా అయితే ఇలానే జరుగుతూ అయితే తినేసేసి రూమ్కి అయితే ప్రశాంతంగా వెళ్ళిపోయామన్నమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళ.